రథసప్తమి వేడుకలకు కలియుగ ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం ముస్తాబైంది. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడి జన్మదినం సందర్భంగా శ్రీవారు ఒకే రోజు 7 వాహనాల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు. రథసప్తమి వేడుకలను తిరుమలలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారు ఒకే రోజు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. ఇందుకోసం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తిథులలో సప్తమి తిథికి ఓ ప్రత్యేకత. సూర్యనారాయణమూర్తి యజమానిగా ఉండే 7వ తిథి సప్తమి. తర్వాత వచ్చే అష్టమి నాడు చంద్రుడికి రిఫా అనే దోషం ఆపాదించబడుతుంది. సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించే భావనారాయణుడు యజమాని. అటువంటి సూర్యనారాయణమూర్తి పుట్టిన మాఘశుద్ధ సప్తమిని సూర్య సప్తమి అని, రథసప్తమి అని పిలుస్తారు. కృత్తికా నక్షత్రంలో స్వామి జన్మించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. దక్షిణాయనం పూర్తి అయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి తర్వాత వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా గుర్తిస్తారు. సంపూర్ణమైన కాంతి కిరణాలు ఉత్తరాభిముఖంగా ప్రసరిస్తాయి. అందుకే రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. సప్తాశ్వరథంపై దర్శనమిచ్చే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తారు. ఈ పర్వదినాన బ్రహ్మముహూర్తంలోని నక్షత్రాలని రథాకారంలో అమరి దర్శనమిస్తాయంటున్నారు ఆగమశాస్త్ర నిపుణులు. ఇంతటి ప్రాశస్త్యం కలిగి ఉన్న రథసప్తమి నాడు ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం, పూంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి. భక్తులందరూ కూడా దేవస్థానం వారు సూచించిన మేరకు నిబంధనలను పాటించుకుంటూ ఈ యొక్క గ్యాలరీల్లో వారందరూ కూడా జాగ్రత్తగా, అధికారులు సూచించిన మేరకు జాగ్రత్తగా ఉండి స్వామివారిని దర్శించుకొని సూర్యభగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుకూలంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రపంచమంతా ఉండాలని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రాన్ని వివిధ రకాల పువ్వులు, పండ్లతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. వాహన సేవలు జరిగే మాడవీధులను అత్యంత వైభవోపేతంగా అలంకరిస్తున్నారు. విద్యుత్ దీపకాంతులతో తిరుమల వెలిగిపోతోంది. తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. వాహన సేవలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహన సేవలు జరిగే మాడవీధుల్లోని గ్యాలరీలను సిద్ధం చేశారు. భక్తులకు ఎండవేడిమి రాకుండా పందిరి ఏర్పాటు చేశారు. గ్యాలరీలోని భక్తులకు ఉదయం నుంచి పాలు, అన్నప్రసాదాలు అందే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సూర్యప్రభ వాహనంతో స్వామివారి వాహన సేవలు మొదలవుతాయి. ఆ తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం నిర్వహిస్తారు. ఇలా ఒకే రోజు శ్రీనివాసుడు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీని 5వ తేదీ వరకు టీటీడీ నిలిపివేసింది. 2000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.